ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. భారత్ పట్ల బంగారం పంట పండబోతుంది. ఇటీవల ఒక 2-3 నెలల నుంచి మధ్యప్రదేశ్లో బంగారం నిల్వలకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి అనేటువంటి వార్త బాగా హల్చలిసింది. ఇప్పుడు దీన్ని ఫైనల్ గా జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది. మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాలో ఉన్నటువంటి సిహోరా తాలూకాలో చేసినటువంటి అన్వేషణల ఫలితంగా ప్రాథమికంగా ఇక్కడ బంగారం ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలింది. అయితే ఎంత శాతం ఉంది, ఆ బంగారానికి సంబంధించినటువంటి నాణ్యత, గ్రేడింగ్ ఏ విధంగా నిర్ణయించాలి, వీటన్నిటిపైన తదుపరి అధ్యయనాలు చేయబోతున్నట్టుగా జిఎస్ఐ అనౌన్స్ చేసింది. ఇది వస్తే కనుక మధ్యప్రదేశ్ ముఖ చిత్రం, భారతదేశం ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఎందుకంటే లక్షల టన్నుల బంగారం ఇక్కడ వెలికి తీసేటువంటి అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా దీనిపైన మనం 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక జబల్పూర్ మధ్యప్రదేశ్ అనగానే కొంత బీమార్ స్టేట్స్ లిస్ట్ లో వచ్చేటువంటి రాష్ట్రాల జాబితాలో ఉంది. ఇటీవల మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ఎవరు ఊహించిన విధంగా జిఎస్టీ వసూళ్లలో కానీ రెవెన్యూ సర్కిల్స్ లో కానీ విపరీతంగా గ్రో అయింది. ఇక నో మోర్ బీమార్ స్టేట్ అనేటువంటి చర్చ వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ చిత్రం మార్చబోతుందా ఈ జబల్పూర్ లో బయటపడినటువంటి బంగారం నిల్వలు? ఎందుకంటే మనం ఐరన్ ఓర్ అని ఎట్లయితే అంటామో, అంటే ముడి ఇనుముని ఎలా అయితే తీస్తామో, ఇక్కడ గోల్డ్ ఓర్ బయటపడినట్టుగా ముడి బంగారానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడినట్టుగా తేల్చింది జిఎస్ఐ. అంటే దీని తీసిన తర్వాత ఆ భూమిలో ఎంత శాతం బంగారం నాణ్యత ఉంటుంది, దాని గ్రేడింగ్ నిర్ణయించాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఎకలాజికల్ గా అంటే పర్యావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ తవ్వకాలు ఎలా జరపాలి, ముఖ్యంగా ఆవాస ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎంత లోతు మేర బంగారానికి సంబంధించినటువంటి ముడి బంగారం ఆనవాళ్లు దొరుకుతాయి, వీటన్నిటిపైన అధ్యయనం జరపాలి. కాబట్టే కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. 100 హెక్టార్లలో ఉన్నటువంటి భూమిలో ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నట్టుగా ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. ఈ 100 హెక్టార్లు కొన్ని లక్షల టన్నుల ఉత్పాదక శక్తి కలిగినటువంటి బంగారు గనిగా మారబోతుందని చెప్పని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, అసలు లొకేషన్ పరంగా చూస్తే ఈ ప్రాంతం ఎక్కడ వస్తుంది, వీటిని కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. జబల్పూర్ కి సంబంధించినటువంటి ఇది జబల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం. అందులో జబల్పూర్ అనేటువంటి ఒక జిల్లా ఉంది. జబల్పూర్ జిల్లాకి సంబంధించి సిహోరా తాలూకాలో దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2 ప్రాంతాల మధ్యన ఉన్నటువంటి భూభాగంలోనే ఈ ఆనవాళ్లు దొరికినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి డేటా కూడా ఒకసారి మనం చూద్దాం. మహాంగ్వాల్ అలానే క్యోలారి అనేటువంటి ప్లేసెస్ ఇవి సిహోరా తహసీల్లో జబల్పూర్ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 100 హెక్టార్ల భూమికి సంబంధించినటువంటి అన్వేషణలో ప్రిలిమినరీగా జియోలాజికల్ సర్వే అనాలిసిస్ సజెస్ట్ దట్ రిజర్వ్స్ మే రన్ ఇంటూ లాక్స్ ఆఫ్ టన్స్. 100 హెక్టార్లు అయినా కానీ లక్షల టన్నుల్లో బంగారం తీసే అవకాశం ఉందని చెప్పని జియోలాజికల్ సర్వే రిపోర్ట్ ప్రిలిమినరీగా నిర్ధారించింది. సో ఇది చాలా డీప్ కోర్ ఎక్స్ప్లోరేషన్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి ఇది ఒక ల్యాండ్ మార్క్. భారతదేశం అంటేనే బంగారు సోనేకి చిడియా అనేవాళ్ళు కదా, అందుకనే బ్రిటిష్ వీళ్ళందరూ వెతుక్కొని మరి బంగారాన్ని ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు సోనేకి చిడియా అన్నట్టుగానే పెద్ద ఎత్తున ఇప్పుడు బంగారం విషయంలో భారతదేశం పూర్తిగా ఇంపోర్ట్స్ పైనే ఆధారపడుతుంది. కానీ ఈ నిల్వలు వస్తే కనుక సొంతంగా ఇక్కడ బంగారాన్ని వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మహాంగ్వా క్యూలరీ బెల్ట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గోల్డ్ బేరింగ్ ఓర్ ఇంక్లూడింగ్ టైనీ పార్టికల్స్ ఎంబెడెడ్ ఇన్ హోస్ట్ రాక్ అండ్ సాయిల్ లేయర్స్. అంటే మట్టి రాళ్లలో ఉన్నటువంటి దానిలో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా, ఈ మూలకాలు బయటపడ్డాయి అనేటువంటి విషయాన్ని డిసైడ్ చేశారు. అలాంగ్ సైడ్ గోల్డ్, కమర్షియలీ వాల్యుబుల్ మెటల్స్ సచ్ as కాపర్, ఐరన్ అండ్ మ్యాంగనీస్ హ్యావ్ ఆల్సో బీన్ ఐడెంటిఫైడ్, pointing to rich polymetallic deposit with potentially high economic value. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. బంగారం మాత్రమే కాదు, కాపర్ అంటే మనం వాడతాం కదా, ప్రతి దానికి కూడా కాపర్ రాగిని వాడతాం కదా, రాగి వస్తువులు వాడతాం కదా, అది ఐరన్ ఓరు, అలానే మ్యాంగనీస్ కి సంబంధించినటువంటి నిక్షేపాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తేలింది. రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఫర్ మధ్యప్రదేశ్ అండ్ ఇండియా. ఇది ఖచ్చితంగా ఒక లార్జ్ స్కేల్ ఎక్స్ట్రాక్షన్ వుడ్ నాట్ ఓన్లీ క్రియేట్ thousands of jobs but also reduce India's heavy reliance on import gold, improving the
కంట్రీస్ ట్రేడ్ బ్యాలెన్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మొత్తం ఇండియా ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. మధ్యప్రదేశ్ కుడ్ ఎమర్జ్ యాజ్ ద లీడింగ్ గోల్డ్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇంతకు ముందర అన్వేషించి బంగారానికి కానీ ఇతర మూలకాలకు సంబంధించినటువంటి ఆధారాలు లభించినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల వాటిని ఎక్స్ప్లోరేషన్ చేయనటువంటి వాటిని, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా రామగిరి ఆ ఏరియాలో కొన్ని బంగారు నిల్వలు ఉన్నాయనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా తవ్వకాలకి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అదే తరహాలో ఇది గనక వెలికి తీస్తే ఇది ఒక లార్జ్ రిజర్వ్, భారీ నిక్షేపం కింద మనం గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశ ముఖ చిత్రాన్ని, మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చివేసేటువంటి నిర్ణయం కాబోతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా దీన్ని కన్ఫర్మ్ చేసింది కాబట్టి, ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది కాబట్టి అతి త్వరలోనే సమగ్ర అధ్యయనం చేయడానికి సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో అండమాన్లో గ్యాస్ కి సంబంధించిన సహజ వాయు నిక్షేపాలను కనుగొన్నారు. ముడి పెట్రోల్ కి సంబంధించినటువంటి ఆధారాలను కనుగొన్నారు. సో దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వివిధ రకాల ఎక్స్ప్లోరేషన్స్ లో భాగంగానే జబల్పూర్ సమీపంలో ఉన్నటువంటి సిహోరాలో ఈ బంగారు నిల్వలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. దీని గ్రేడింగ్, లభ్యత ఏ స్థాయిలో ఉంటుంది, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మిగతా ఎక్స్ప్లోరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇందులో గనక నిజంగానే నాణ్యమైన బంగారం దొరికితే గనక భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి గొప్ప నిర్ణయం కాబోతుంది. ఇది ఐరన్ రిజర్వ్స్, అలానే మ్యాంగనీస్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా విలువైనటువంటి మూలకానగానే ఈరోజు పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది నిజం కావాలని ఆశిద్దాం. బంగారు భారతాన్ని ఆవిష్కరించడానికి ఇదొక అడుగుగా మనం చూడొచ్చు.